హాయ్, అందరికీ నమస్తే. ఎట్లుంది అందరు మంచిగా ఉన్నారా? ఇవాళ దోశ పిండి ఎట్లా నానబెట్టాలో చూపిస్తా. పర్ఫెక్ట్ దోశ వస్తట్టు, అంటే హోటల్లో అయితే ఎట్లయితే వస్తుందో మంచిగా బ్రౌన్ కలర్లా, పైన వైట్ ఇంకా బ్లాక్, మంచిగా బ్రౌన్ కలర్లా అట్లా. ఇప్పుడు ఈ కప్పుతోటి ఒక 3 కప్స్ బియ్యం తీసుకోవాలి. ఇవి దొడ్డు బియ్యము, రేషన్ బియ్యం అనమాట. ఇవి అయితేనే మంచిగా వస్తుంది దోశ, అంటే టేస్ట్ కూడా బాగుంటుంది, మంచిగా వస్తుంది. 3 కప్స్ బియ్యం తీసుకుంటున్నాను నేను. 3 కప్స్ బియ్యంకి మినప్పప్పు ఒక ఫుల్ కప్పు కూడా కాదు, 3/4 కప్ అనుకోండి. హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ, ఫుల్ కప్ అయితే తీసుకోవద్దు. ఇది హాఫ్ మినప్పప్పు, కాకపోతే రౌండ్ పప్పు అయితే బాగుంటుంది, నాకు దొరకలే, అందుకే వేస్తున్నా. దీని తర్వాత కొంచెం శనగపప్పు, అది 1/2 కప్పు. మినపప్పు 3 వంతులు తీసుకుంటే ఇది 1/2 కప్పు అనమాట. ఈ మూడింటికి మళ్ళీ కొన్ని మెంతులు వేసుకోవాలి, కొన్ని మరి ఎక్కువ కాదు. అవి కౌంటింగ్తోనే ఒక 30 అనుకోండి, ఓ 30 పీసెస్ అవి. ఇవన్నిటిని బాగా కలిపేసుకొని మంచిగా కడిగి నానబెట్టేసుకుందాము. నానబెట్టి పిండి గ్రైండ్ చేసేటప్పుడు కడుక్కునే బదులు ముందే మంచిగా నీట్గా కడిగేసి నానబెట్టుకుంటే గ్రైండ్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. ముందే మంచిగా తౌడంతా పోయి తెల్లగా అయిందాక మంచిగా కడిగేసుకొని నీట్గా నానబెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక 6 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది గ్రైండ్ చేసే ముందు, ఇప్పుడు నానిన తర్వాత గ్రైండ్ చేసే ముందు ఒక 1/2 కప్పు అటుకులు వేసిన. ఏ కప్ అయితే తీసుకున్నానో పప్పు నానబెట్టడానికి, అదే కప్పుతో ఒక 1/2 కప్పు అటుకులు ఒక 5 మినిట్స్ ముందు వేసేసిన, అదే వాటర్లో వేసేసి ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను. కొంచెం స్మూత్ అయినాక గ్రైండ్ చేస్తున్నాను. ఈ పిండి స్మూత్గా అయ్యేదాకా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చేతికి రవ్వ తాకకుండా మంచిగా స్మూత్గా అయిపోవాలి పిండి. అట్లా పట్టుకుంటే రవ్వ తాకద్దు, అప్పుడు స్మూత్ అయిపోయినట్టే. దోశ మంచిగా వస్తుంది ఇట్లా స్మూత్ అయితే. ఇప్పుడు దోశలోకి బేసన్ ఎట్లా వేయాలో చూపిస్తా. దానికి ఏమేమి ఐటమ్స్ కావాలో చూపిస్తా. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసుకున్నా, ఒక 5-6 పచ్చిమిర్చి. దీంట్లో కారం పొడి యూజ్ చేయము, అందుకే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నా. కొన్ని ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం శనగపిండి. ఒక కొంచెం ఎక్కువ కాదు, చిన్న కట్టలో 1/2 కప్పు తీసుకున్నాం. మిగతా అన్నీ నార్మల్ ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, ఇక పోపు దినుసులు, అదే బగారా చేస్తాం. ఇది కొంచెం నూనె పోసుకొని దీంట్లో కొన్ని ఆవాలు వేసుకుంటాం. ఫస్ట్ నూనె వేయడానికి కొన్ని ఆవాలు వేసుకుంటాం, 1 స్పూను. 1 స్పూన్ ఆవాలు కొంచెం ఫ్రై అయినాక కొన్ని శనగపప్పు, మినప్పప్పు, కొంచెం శనగపప్పు, మినప్పప్పు వేసేసుకుందాం. కొన్ని ఎండుమిర్చి వేసుకుందాం. ఒక 3 ఎండుమిర్చిని సగం చేసేసిన. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాము, కొంచెం వేసుకుందాం కరివేపాకు. మళ్ళీ తర్వాత పిండి కలిపినాక పైనుంచి వేస్తే బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయినాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేసుకోవాలి దీంట్లో. ఈ ఫ్రై కానీ ఉల్లిగడ్డ జల్దీ ఫ్రై కావాలంటే దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఉల్లిగడ్డ కొంచెం వేసిన, 1/2 స్పూన్ అంతా. ఇవి మంచిగా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. కొంచెం మంచిగా ఇట్లా బ్రౌన్గా అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం, ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకుందాము. బాగా కలిపేసుకొని కొంచెం ఫ్రై కానియాలి. తర్వాత శనగపిండిని ముందే ఉండలు లేకుండా నీళ్లు కలిపి స్మూత్గా చేసి పెట్టుకోవాలి, డైరెక్ట్ పిండి కాకుండా అనమాట. ఇప్పుడు ఇలా ఒక 1 గ్లాస్ నీళ్ళు పోసుకుందాము. దీంట్లోనే డైరెక్ట్ పిండి వేసేస్తే ముద్దలు అయిపోతుంది, అందుకే ఫస్ట్ నీళ్ళు పోసేసుకుంటే తర్వాత పిండి వేస్తే ముద్దల్లాగా రాదు.
ఇప్పుడు ఏమీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్మూత్గా కలిపెట్టుకున్న పిండిని ఇలా కలిపేద్దాం. ఉండలు లేకుండా ముందే వాటర్లో తడిపి పెట్టుకున్నాం. మన మిర్చి బజ్జీకి ఎట్లయితే చేస్తామో గట్లా స్మూత్గా కలిపి పెట్టుకున్నాం. అది ఇంట్లో వేసేసి ఇప్పుడు మంచిగా ఉండలు రాకుండా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. బాగా స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే ముద్దలు ముద్దలు లెక్క అయిపోతుంది. తిక్కుంది, కొన్ని వాటర్ వేసుకున్నా. ఇప్పుడు ఇది మొత్తం మంచి కలిపేసుకుందాం ఉండలు లేకుండా. ఇది వాటర్ ఉంది కదా, ఇది కొంచెము చిక్కబడ్డదాకా సిమ్లో పెట్టి ఉడికియాలన్నమాట దీన్ని. ఇప్పుడు దీనికి ఎంత అవసరమో అంత ఉప్పు వేసేసుకుందాం దీంట్లో. ఇప్పుడు దీనికి అవసరమైనంత ఉప్పు వేసేసుకొని కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోవడమే. ఒక స్పూన్ వేసినా నేను సరిపోతుంది, నేను కొంచెమే క్వాంటిటీ వేస్తున్నాను. ముందే మనం కొంచెం వేసుకున్నాం కదా, అందుకే ఇప్పుడు కొంచెం వేస్తే సరిపోతుంది. కలిపేసుకొని ఇప్పుడు ధనియా పౌడర్ వేద్దాం. ఒక స్పూన్ అంత ధనియా పౌడర్ వేసేసుకుందాం దీంట్లో. ఇప్పుడు బాగా కలిపేసుకొని దీన్ని కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసేయాలి. ఇప్పుడే వేసేసుకోవాలి కొత్తిమీర, కరివేపాకు కూడా. ఫ్లేవర్ అంతా దీనికి మంచిగా పడుతుంది అన్నమాట. కొత్తిమీర, కరివేపాకు వేసేస్తున్నా. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఒక 5 minutes మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికిస్తే చిక్కబడిపోతుంది. చిక్కబడ్డదంటే అయిపోయిందంటే. కొంచెం ఇట్లా బురుగులా వస్తుంది కదా, ఇది ఉడికింది, పిండి ఉడికింది అనమాట. శనగపిండి, పచ్చి శనగపిండి కదా, ఆ స్మెల్ అంతా పోయి ఇట్లా బురుగు వస్తే ఉడికిపోయి ఇట్లా వస్తుంది. ఇప్పుడు దోశ వేసుకుందాము. దోశ అంటుకోకుండా, పెంకకు అంటుకోకుండా జల్దీ స్మూత్ వెళ్ళాలంటే ఒక 2 చుక్కలంతా నూనె వేసి ఉల్లిగడ్డతోటి మొత్తం రుద్దేసేయాలి పెంకని. అప్పుడైతే దోశ అంటుకో స్మూత్ వస్తుంది. ఇప్పుడు కొన్ని నీళ్ళు చల్లుకుందాం. నీళ్ళు చల్లేసి బాగా తుడిచేసుకోవాలి నీళ్ళు లేకుండా. మనం ఉల్లిగడ్డ రుద్దినాం కదా, అందుకు వచ్చినాయి ఇవన్నీ బబుల్స్ లాగా, అంటే స్మూత్ వస్తుంది. ఇప్పుడు దోశ ఇప్పుడు బాగా దూడ్చుకొని దోశ వేద్దాం. ఎంత పల్చగా వేసినా కూడా అంటుకోదు. ఇట్లా చేస్తే ఎంత పల్చగా వేసుకున్నా కూడా ఇంకా అంటుకోకుండా స్మూత్ వచ్చేస్తుంది. కొంచెం నూనె పోసుకుంటాం. నూనె కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. ఒక స్పూన్ వేస్తే ఒక స్పూన్ కూడా అవసరం లేదు. చుక్కలు చుక్కల్లా వేసుకున్నా కాదు. ఇట్లా మంచిగా ఫ్రై అయినాక తిప్పేసుకుంటాం. చూడండి ఎంత స్మూత్ వస్తుందో, అస్సలు అంటుకోదు ఇట్లా వేస్తే. చూసారా, పిండి మనం ఎట్లా క్వాంటిటీని చూసి నానబెట్టుకున్నాం కదా ఎంత అని, అట్లా వేసుకుంటే ఇట్లా బాగా కలిపి మంచిగా ఇట్లా రౌండ్గా వస్తుంది, హోటల్లో వచ్చినట్టు. కొంతమంది దోశలు ఇస్తే ముందు వైటే ఉంటుంది, వెనక వైటే ఉంటుంది. అట్లా టేస్ట్ అనిపించదు, అట్లా చూస్తే తినాలని కూడా అనిపించదు. ఇట్లా అయితే కొంచెం తినాలనిపిస్తే ఇంకా క్రిస్పీగా కూడా వస్తుంది. ఇది కొంచెం క్రిస్పీగా కూడా వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక బేసన్ దోశ వేసి చూపిస్తాం. దోశ పైన బేసన్ వేసి ఫ్రై చేస్తాను. చూడండి, ఏం లేదు, పిండి వేసి బాగా దోశ వేసినాక పైన పిండి ఉడికిపోయినట్టు అంటుకోకుండా అయిపోతుంది కదా, అప్పుడు దీనిపైన బేసన్ వేసేస్తాం. అది ఫ్రై కావాలంతే కొంచెం సేపు. ఇదేంటంటే తిప్పకుండా ఒకటే సైడ్గా కాలుస్తాం దోశ, 2 సైడ్ కాల్చకుండా. ఇప్పుడు బేసన్ వేసేద్దాం. నేను ఆయిల్ వేయలేదు ఇంతకుముందు, దోశ వేసినాక ఆయిల్ వేయలే. బేసన్ వేసినాక ఆయిల్ వేస్తా. కొంచెం నూనె వేసేసుకొని ఒకటే పక్క కాల్చాలి దీన్ని. మనకు కావాలనుకుంటే పొడి కూడా వేసుకోవచ్చు. కంది పొడి, ఎల్లిపాయ కారం ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు, ఇష్టం. ఇప్పుడు ఒక పక్క కాల్చి తీసేసేయాలి దీన్ని, ఇంతే. ఇంకా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా వేసుకుంటే కూడా చాలా టేస్ట్ బాగుంటుంది.
ఇంతే. ఇంకా నా బేసన్ దోశ రొటీన్ టిఫిన్ ఎక్కువ నాకు దోశనే ఉంటుంది. మా ఇంట్లో అందరికీ దోశనే ఇష్టం కాబట్టి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.